బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లా కోహకాటమో అటవీ ప్రాంతంలో డంప్ ను గుర్తించారు భద్రతా బలగాలు. డంప్ లో ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా కూంబింగ్ నిర్వహించుకుని వస్తుండగా డంప్ ను గుర్తించారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చాహ్నా డంప్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఆ డంప్ లో ఏ సామగ్రి లభించాయి, పోలీసులు ఏం చెప్తున్నారు మావోయిస్టులు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. మావోయిస్టు దాచిపెట్టినటువంటి భారీ డంపును అయితే పోలీసులు వెలుక్కి తీసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే నిత్యం కూడా ఆడ భారీ ఎత్తున కూడా కూబింగ్ చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలు సుక్మా జిల్లాలో స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. కాకపోతే మావోయిస్టులకు సంబంధించిన తుపాకులతో పాటు ముడి సరుకులు, అంటే ల్యాండ్ మైన్స్ తయారు చేసినటువంటి కానీ లేదా ర్యాకెట్ లాంటి తయారు చేసినటువంటి ముడి సరుకులు మొత్తం కూడా ఆ డంప్ లో అయితే స్వాధీనం చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. భారీ ఎత్తున కూడా ఈ డంప్ ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. నిత్యం కూడా సుక్మా జిల్లాలో నిత్యం పోలీసులకు సంబంధించినటువంటి మావోయిస్టుల కూమింగ్ అడవి ప్రాంతాల్లో చేస్తుంటారు. అడవి ప్రాంతాలు చేస్తున్నప్పుడు భారీ ఎత్తున ఒక డంపు కనపడ్డగా ఆ డంపును మొత్తం కూడా వెలికి తీయడంతో కూడా ఈ డంప్ లో మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ తుపాకులతో పాటు ఆయుధ సామాగ్రి మొత్తం కూడా దీంట్లో వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వెపన్స్, దాంతో పాటు వెపన్స్ ఏ విధంగా తయారు చేయాలి, రాకెట్ లాంచర్లు ఏ విధంగా తయారు చేయాలి, మావోయిస్టులకు సంబంధించినటువంటి మందు గుండ్ల సామాగ్రిని మొత్తం కూడా ఈ డంప్ లో దాచిపెట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ పూర్తి స్థాయి కూడా ఈ డంప్ మొత్తం కూడా బయట తీసి సుక్మా జిల్లా ఎస్పీ హెడ్ క్వార్టర్ లో మొత్తం కూడా మీడియా సమక్షంలో అయితే బయట పెట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టుల కదలికలు ఇంకా స్పష్టంగా సుక్మా జిల్లాలో ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇవంతా కూడా తుపాకులతో పాటు ముడి సరుకులు మొత్తం, అంటే మావోయిస్టులు బ్లాస్టింగ్ చేయడం కోసం అని ముడి సరుకులు, అది వాళ్ళ తుపాకులు తయారు చేసే విధానం కానివ్వండి, వీళ్ళందరూ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ముడి సరుకులు మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉంచారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించిన బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో హిట్మాకు సంబంధించినటువంటి దళం, అంటే పిఎల్జే కంపెనీ 1 మాత్రమే ఆ ప్రాంతంలో తిరుగుతుంది. అయితే హిట్మాకు సంబంధించినటువంటి డంప్ అని చెప్పేసి కూడా పోలీసులు కూడా భావిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఆ డంపును పోలీసులు స్వాధీనం చేసుకోవడం, ఇదంతా కూడా హిట్మా కంచుకోట ప్రాంతం, ఇదంతా కూడా ఈ హిట్మా కంచుకోట ప్రాంతంలోనే భారీ ఎత్తున కూడా ఈ ఆయుధాలకు సంబంధించినట్టు కానీ ముడి సరుకులు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దాంతో పాటు తుపాకీకి సంబంధించిన మ్యాగజైన్లు కానివ్వండి, గుండ్లు కానివ్వండి, ఇతర సామాగ్రి మొత్తం కూడా ఈ డంప్ లో ఉంది. భారీ ఎత్తున కూడా ఈ డంప్ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ డంప్ పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున ఆ ప్రాంతంలో కూమింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ డంప్ మాకు కనపడలేదు. కానీ ఇప్పుడు కనపడ్డదంటే ఈ మధ్య కాలంలో నెల వ్యవధిలోనే ఈ డంప్ని ఈ ప్రాంతంలో పెట్టారు. ఎందుకంటే ఇక్కడ సామాగ్రిని తయారు చేసి ఈ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు కానీ సిఆర్పిఎఫ్ క్యాంపులను టార్గెట్ చేయడం కోసమే ఇక్కడ ఈ భారీ ఎత్తున డంపుని ఇక్కడ పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కానీ ఈ డంపుని ఎట్టకేలకైతే పోలీసులు ఛేదించారు, మొత్తం కూడా బయట పెట్టిన పరిస్థితి. కాకపోతే మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే హిట్మా గతంలో సుక్మా జిల్లా వాసి కాబట్టి సుక్మా జిల్లాలోనే పిఎల్జే కంపెనీ 1 కూడా చురుకుగా పనిచేసింది, ఈ ప్రాంతంలో తిరిగింది కాబట్టి మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్టు క్యాంపులను టార్గెట్ చేయడం కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ టార్గెట్ చేయడం కోసమే ఈ భారీ డంప్ ఇక్కడ దాచిపెట్టారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తన అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రాన్ని చేర్చింది. ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ తొలి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ చారిత్రాత్మక విజయంపై డిఆర్డీఓ శాస్త్రవేత్తలను, భారత సాయుధ దళాలను, పారిశ్రామిక వర్గాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది ఒకే వ్యవస్థ కాదు, ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బహుళ స్థాయి రక్షణ వ్యవస్థ. ఇందులో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణులతో పాటు అధిక శక్తివంతమైన లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ కూడా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ కలిసి భారత గగనతలానికి ఒక అభేద్యమైన రక్షణ కవచంగా పనిచేస్తాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.